యువ రక్తాన్ని నాశనం చేసుకోవడం అన్నది కాంగ్రెస్లో రాహుల్ గాంధీ చేతిలోనే జరుగుతుంది. సర్వనాశనం జరుగుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఆ దిగ్విజయ్ సింగు ఆ మిగతా ఉన్న పాత వృద్ధతరంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. అక్కడ పార్టీ గ్రూపులు కట్టి నాశనం చేస్తున్న వేళ సచిన్ పైలట్ ఆ రోజున మాధవరాజ్ సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా చాలా కష్టపడి పార్టీని ఒక జాగ్రత్తగా తీసుకొచ్చాడు, అధికారంలోకి తీసుకొచ్చాడు. తీరా చూస్తే 4 రోజులు పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి వచ్చేటప్పటికి సోనియా గాంధీ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పింది, మళ్ళీ ఆ వృద్ధతరానికి ఇవ్వమని చెప్పింది. దాంతోనే కదా అక్కడ చివరికి జ్యోతిరాజ్ సింధియా బయటకు వచ్చింది. ఒక మంచి యువ నాయకుడు కోల్పోయింది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని హింసించి వేధించారు వృద్ధతరం నాయకులు చెప్పినటువంటి దాని మీద. చివరికి అతను విరక్తి చెంది బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ సంకనాకిపోయిందా? 2 రాష్ట్రాల్లో సంకనాగిపోయి మళ్ళీ ఏదో రేవంత్ రెడ్డి పుణ్యం అండి, బయట నుంచి వచ్చినట్టు రేవంత్ రెడ్డి పుణ్యం అనేదో నిలబడింది మళ్ళీ. అయితే మళ్ళీ అతను ఏం చేస్తారో తెలియదు, ఎప్పటికప్పుడు ఏడిపించుకు తింటానే ఉన్నారు. ఇంకొక వైపున ఏదైతే కేరళలో ఇప్పుడు చూస్తే వేణుగోపాలు, సతీశన్, రమేష్ కానీ వేణుగోపాల్ కానీ ఎప్పుడన్నా కేరళలో కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం చేశారా? కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడారు. క్రిందటిసారి కేరళలో కమ్యూనిస్టుల అధికారంలోకి 2వ సారి రావడానికి కారణమే వీళ్ళిద్దరూ. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి రాహుల్ గాంధీని గెలిపించడం కోసం కేరళలో చూసుకుంటారు వాళ్ళని చెప్పేసి చివరికి అసెంబ్లీని కమ్యూనిస్టులకు వదిలేసి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ తీసుకునేటట్టు లోపాయకారి ఒప్పందం కుదిర్చింది వీళ్ళే. వీళ్ళ స్వార్థం కోసం చేశారు. సతీశన్ ఆ విషయాన్ని అధిష్టానంతో చెప్పి మళ్ళీ ఒప్పించి పోరాడి ఎట్టకేలకు అధికారంలోకి తెచ్చాడు. ఇప్పుడు ఆ సతీశన్ని పక్కన పెట్టి చేయడానికి మొన్న 4వ తారీఖు, ఇది 10వ తారీఖు అయిపోయింది. తమిళనాడులో అంటే మద్దతు సరిగ్గా లేదు. ఇక్కడేం రోగం, ఇంత 2/3 మెజార్టీ వస్తే కూడా అంటే కాంగ్రెస్ మళ్ళీ అదే దరిద్రాన్ని నెత్తిన మోస్తుంది. డీకే శివకుమార్ని కర్ణాటకలో ప్రోత్సహించి చివరికి మళ్ళీ ఆ వృద్ధతరానికి సంబంధించి సిద్ధరామయ్యని పెట్టినట్టే ఉంది వీళ్ళ దరిద్రం.